చికెన్ కా కేజీ ఆయిల్. ఎన్ని కేజీల ఆయిల్ వేస్తున్నారు? అవన్నీ మసాలా దినుసులా? ఎన్ని వేస్తారు? 100 గ్రాములు వేస్తారా? లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు వేస్తారా? ఇది దేనికి? చికెన్ కర్రీకా? ఫ్రెండ్స్ ఇక్కడ చెక్క వేశారు. చెక్క అంటే పట్ట, మళ్ళీ ఇలాచీ వేసేసారు, లవంగాలు కూడా వేశారు. అన్నీ లెక్కలేదంట. ఇలా చేయకొచ్చి ఇలా తీసి వేస్తున్నారు. వేగిపోయినాయి. నెక్స్ట్ ఇంకా పక్కకేమో అక్కడ బిర్యానీ కోసం వాటర్ వేడవుతున్నాయి, మటన్ బిర్యానీ కోసం. ఇక్కడేమో చికెన్ కర్రీ అట. మాస్టర్ ఎలా చేస్తారో చూద్దాం. ఫైనల్గా టేస్ట్ ఎలా ఉంటుందో ఈ మాస్టర్ చెప్పాలన్నమాట. எல்லாம் படமும் பார்த்துன்னு சொன்னேன். அது எல்லாம் படத்துக்கு பார்த்து సాంగ్స్ మమ్మీ బాబాయ్ క్యాబ్ పెట్టాడు వీడియో తీసి మళ్ళీ పెట్టమని అప్పుడు తీస్తా. మమ్మల్ని అంతా వద్దు అంటే ఎట్లా? మీ వరకు తీస్తున్నా. ఇదేంటిది? ఏం చేస్తున్నారు? చెప్పండి. ఫస్ట్ ఏమో వెల్లుల్లి వేశారు, ఇప్పుడేమో అల్లం పేస్ట్ వేస్తున్నారు. మాస్టర్కి మాటలు రావంట, మాట్లాడితే పని రాదంట, అందుకని రెండు ఒకసారి చేయలేరంట. మాస్టర్కి మాటలు రావంట, పని చేసేటప్పుడు రావంట. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఒకసారి ఫ్రై అవ్వాలి బాగా. కరివేపాకు తర్వాత చికెన్. నీళ్ళు లేకుండా చికెన్ వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వేసేసేయాలి చికెన్ అంతా. సుజిత్ ఫ్రెండ్స్, మొత్తం చికెన్ అయితే కంప్లీట్గా వేసేస్తారు. ఇప్పుడు ఇది ఒకసారి కలపాలన్నమాట. వీళ్ళు ఎవరు కలుపుతారు ఇక్కడ? పసుపు వేసిన తర్వాత కలుపుతారు అన్నమాట. ఇలా బాగా కలిపేసేయాలి. ఎన్ని కేజీలు కుట్టి ఇది? 10 కేజీ చికెనా? చెప్పండి. సైలెంట్ గా పనిచేస్తే ఎట్లా మాట్లాడుతూ చెప్పండి. ఎన్ని బియ్యం వండుతున్నారు? 4 సేర్లా? నిజం చెప్పండి.
అయ్యో ఏమో పొడి ఎంత వేసేస్తున్నాడు, ధనియాల పొడి ఇది. మాసయ్య నోరు ఇప్పయ్యా కొంచెము. ఏం పొడి వేస్తున్నావు ఏమో చెప్పొచ్చు కదా. ఆనిముత్యాలు ఊడిపోతున్నట్టున్నాయి నోట్లో నుంచి. ధనియా పొడి ప్యాకెట్ ఎంత ప్యాకెట్ అది, అదైనా చెప్పండి. కారం పొడి కేజీ అన్నమాట. ఇది కేజీ మొత్తం పోస్తారా ఆపుతారా దేవుడా? అవన్నీ వేసి బాగా కలిపేస్తున్నారు. ఈ ఫోన్లోనే వస్తుంది, మీ వంట చూసుకోండి. మాస్టర్ ఫేసా ఒకసారి చూపియండి. ఇట్లా తిరగండి, మాస్టర్ ఫేస్ కూడా పూర్తిగా తిప్పాలి కదమ్మ. వావ్, సూపర్ కలర్ అయితే వచ్చింది. టమాటా క్యూరీ మొత్తం పోసేసారు. టమాటా ఆనియన్ రెండు కదా, ఉల్లిగడ్డ టమాటా అది మొత్తం పోసేస్తారు. కేజీ టమాటా కేజీ ఉల్లిగడ్డనా, ఇంకా ఎక్కువనా చెప్పండి. అది వేగనీయండి, నీళ్ళు పోసి. 2 kg టమాటో 2 kg ఆనియనా, ఓకే. 10 kg చికెన్కి. అది ధనియా పొడి హాఫ్ ప్యాకెట్ ఏమో కదా, పావు కేజీనా, ఓకే. మొత్తం మీద చిల్లీ పౌడర్ వచ్చి హాఫ్ కేజీ, ధనియా పౌడరు పావు కేజీ, సాల్ట్ పిడికెలతో తీసి పోస్తున్నారు. 2 చాలట. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం, వంట ఎలా ఉండాలి. వంట చేస్తున్నప్పుడు కలిపే విధానం కూడా ఒక ఆర్ట్ ఫ్రెండ్స్. ఈ మాస్టర్ అయితే బాగా అయితే కలిపాడు చికెన్ కర్రీ. ఓ ఛార్జింగ్ లో అంట బ్యాటరీ. ఫైనల్లీ మూత అయితే పెట్టేశారు ఇప్పుడే చికెన్ కర్రీ మీద. అదేందో చెప్పండి అయ్యా మాస్టర్. మీకు తెలియదా ఏమిటి అక్కడ చదివి తెలియదా? అట్లాగా మీ నోట్లో నుంచి చెప్పాలి కదా. ఆ నోట్లో చెప్తే అది పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయిపోతుందా? అవును. ఎందుకు? మీకు ఫేమస్ అవ్వాలని లేదా? కాశ్మీర్ లో చూసి వచ్చిన, కాశ్మీర్ నుంచి చూసి వచ్చినావా? కాదు. ఏంటి అవి రైసా? ఎన్ని కేజీలు అవి? ఎన్ని ప్యాకెట్స్ ఉంటాయి? ఎన్ని కేజీలా? అది హాఫ్ కేజీ ప్యాకెటా? కేజీ కదా, కేజీ అయ్యా అది. హాఫ్ కేజీ అంట. చూడండి నేర్పిస్తున్నాడు. ఇలా అన్ని ప్యాకెట్స్ పోసేస్తున్నారు ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయంట ఇక్కడ? 10 కేజీలు రైస్, 10 కేజీలు మటన్, 10 కేజీలు మటన్, 10 కేజీలు రైస్, బిర్యానీ అంతేనా? వాటర్ ఎన్ని వేస్తున్నారు? కొలుతుందా వాటికి? కొత్తగా నేర్చుకున్న కొలత. సుజిత్ ఎంతసేపు ఊగుతావురా? ఎంతయా పెట్టు పోయి అదే పట్టదు. ఎంత కట్టి పెట్టి పోయి పట్టదు కొంచెం కొంచెం గ్యాప్ ఉంటుంది పెడితే లోపల అక్కడ పట్టినారు.
బియ్యం అయితే వాటర్ వేసి కడిగేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి 2 సార్లు కడుగుతారా వాటిని? నీళ్ళుంటే 5 సార్లు కూడా కడగచ్చు. నీళ్ళుంటేనా? ఓకే. ఉప్పులు పెట్టాలంట ఇంట్లో. చికెన్ కర్రీ అయితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఈ మాస్టర్ ఏమో నోట్ తెరవకుండా మాట్లాడుతున్నాడు. అంటే వీటిలో కొబ్బరి అవి ఏమైనా వేస్తారా? టెంకాయ ఏమయ్యారా? బిర్యానీ కోసమా? ఫుడ్ కలర్ అది. అన్ని నేనే చెప్తే మాస్టర్ ఎందుకయ్యా? చెప్పు. వంట చేసేటప్పుడు చెప్తూ చేయాలి, నేర్చుకోవద్దు అందరూ. ఎన్ని ప్యాకెట్స్ వేస్తారు? 2? సాల్ట్ 1/2 kgనా? సరే సరే. అక్కడ పిల్లలు ఉంటారు, కావాలంటే ఇచ్చేస్తాయండి. లేకపోతే సాల్ట్ 1/2 kg ఉంటుందా? ఎక్కువ ఉంటుందా అయ్యా? 1/2 kg. అది ఏం పౌడర్ అయ్యా? మటన్ పౌడరా? చికెన్ కర్రీకి చికెన్ మసాలానా మటన్ మసాలానా? ఈ ప్యాకెటే కదా చికెన్ మసాలా కదా ఇది? మటన్ అంటున్నారు. వావ్. వావ్. వెరీ గుడ్, నైస్ ఫ్రెండ్స్. ఈ మాస్టర్ పని తప్ప ఇక మాట్లాడితే మర్చిపోతారంట, అందుకని మాట్లాడట్లేదు. మాస్టర్ బదులు నేనే మాట్లాడుతున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. కొత్తిమీర ఫ్రెండ్స్, పుదీనా, ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా అవి వేసి కలిపేసి అయిపోయిన తర్వాత 15 minutes అయితే మూత పెట్టేసి ఇలా కుక్ చేయాలంట. ఆ తర్వాత కంప్లీట్ కర్రీ అయితే అయిపోతున్నట్టు. ఫైనల్గా ఇంకొకసారి అయితే దింపే ముందు నేను ఒకసారి చూపిస్తాను ఎలా తయారైంది కర్రీ మనకు. అవతలైతే బిర్యానీ అనమాట, మటన్ బిర్యానీ. ఇంకా వాటర్ వేడవుతుంది, మరగట్లేదు. మరిగిన తర్వాత బిర్యానీ స్టార్ట్ చేస్తారు ప్రాసెస్. ఈ మటన్ ఎన్ని కేజీ ఉంటుంది? 10 kg పక్కా ఉంటుందా? ఎట్లా తెలుస్తుంది మీకు? వెయిట్ వేసారా? వెయిట్ వేసారంట. 10 kg అంట. రైస్ కూడా 10 kg వేస్తారు. ఇప్పుడైతే వాటర్ వేడైంది కాబట్టి ఇది కడిగి అందులో వేస్తారని నేనైతే అనుకుంటున్నాను. కరెక్టేనా కాదా? చూద్దాం ఫ్రెండ్స్. చికెన్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చిందేమో. బాగా వేడిగా ఉంది. ఈ మంట
అయితే ఎక్కువగా ఉంది కదా, దగ్గరికి పోవడానికి రావట్లేదు. చూడండి 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఇదైతే దింపేసాయని స్టవ్ మీద నుంచి, ఈ పొయ్యి మీద నుంచి. ఓకే, అయిపోయినట్టేనా ఇక మాస్టర్? ఒకసారి చెప్పండి అయిపోయిందని. అయ్యో ఒకసారి అయిపోయిందని చెప్పయ్యా బాబు. అయిపోయిందా? తలూపాడు ఫ్రెండ్స్, అయిపోయిందంటే. ఓకే, ఒక పిడికెట్ సాల్ట్ అయితే వేశాడు. నేను వీడియో తీస్తున్నాను దిష్టి కోసం అంట. వామ్మనే ఎంత పట్టని మండుతున్నాయి చూడండి. ఇందులో ఒక పిడికెట్, అందులో ఒక పిడికెట్ ఉప్పు అయితే వేశారు. కుట్టి